ముసలి తాత ముడత ముఖం మురిసిపోయేనే గుడిసె పాక గుడ్డి దీపం మెరిసిపోయేనే రచ్చబండ పక్కనున్న రాములారి గుళ్ళో గంట రంగరంగ సంబరంగ మోగెనే వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ కత్తి సుత్తి పలుగు పారా తీయండి మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఘట్టంనేని కృష్ణ గారు సూపర్ స్టార్, మన ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు సినిమా ఇండస్ట్రీకి కూడా సూపర్ స్టార్గా ఉన్న వ్యక్తి ఈరోజు వారి 3వ వర్ధంతి సందర్భంగా మా సురేషు వారి మిత్రులు ఈ కార్యక్రమాన్ని వారికి ఘనంగా నివాళులు అర్పించే విధంగా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అదేవిధంగా కృష్ణ గారు అంటేనే ఈరోజు కూడా మనకి ఆయన చనిపోయారంటే నమ్మే పరిస్థితి కాదు. చాలా మంచి వ్యక్తి. సినీ ఇండస్ట్రీలోనే అటువంటి మంచి వ్యక్తి లేరు అనే విధంగా చెప్తుంటారు. ఎందుకంటే ఆయన సినిమాలు తీసే టైంలో ఏదైనా నిర్మాతలు దెబ్బతింటే ఆయన మళ్ళీ పారితోషం తీసుకోకుండానే మళ్ళీ సినిమాలు వాళ్ళకి కాల్ షీట్లు ఇవ్వడం కానివ్వండి, ఇప్పటి తరాలకు కూడా ఆయన ఆదర్శం కావాలి. అదేవిధంగా ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా మొన్న ఒక మీటింగ్లో మెగాస్టార్ చెప్తున్నారు, మహేష్ బాబు కూడా సినిమా ఇండస్ట్రీలో సినిమా అయ్యేంతవరకు డబ్బులు తీసుకోవడం చెప్పాను. ఎందుకంటే తండ్రి బాటలోనే మహేష్ బాబు గారు నడుస్తున్నారు. అటువంటి కుటుంబానికి మీరందరూ కూడా అభిమానులు, మీరందరూ కాదు మనందరం కూడా అభిమానులుగా ఉండడం అదృష్టం కొద్దీ ఆయన్ని నేను 3-4 సార్లు పైన కలవడం కూడా జరిగింది. ఆయనతో పాటు నేను ఒకరోజు హైదరాబాద్ నుంచి విజయవాడకి బై రోడ్ రావడం కానివ్వండి. చాలా మంచి వ్యక్తి. అన్ని రకాలుగా ఇండస్ట్రీలో కావచ్చు, ప్రజాసేవలో కావచ్చు, అటువంటి మహనీయుడిని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పని కూడా తెలియపరుచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కృష్ణ గారి అభిమానులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియపరచుకుంటాం. ఎందుకంటే మీరందరూ కూడా చక్కటి పాటలు వింటున్నారు. మా మాటలన్నీ కూడా ఎప్పుడు మీరు వింటుంటారు కాబట్టి నేను కూడా ఆ పాటలు వింటాను, ఈ స్పీచెస్ వద్దని చెప్పాను. తప్పకుండా మనందరం కూడా కృష్ణ గారు మరొక్కసారి ఈ యొక్క వేదిక ద్వారా, ఈ పాటల ద్వారా గుర్తుపెట్టుకొని వారిని మంచి జరగాలని, వారి కుటుంబానికి అందరూ కూడా తోడుగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.